జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేస్ చాలా జోరుగా సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు మాటల యుద్ధం చోటు చేసుకుంది. మాగంటి గోపీనాథ్ మరణ చుట్టూ జూబ్లీహిల్స్ రాజకీయాలు తిరుగుతున్నాయి. అయితే మాగంటి చనిపోవడం దైవ నిర్ణయమని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. అలాగే మంత్రులు పొన్నం అలాగే తుమ్మల వీళ్ళిద్దరూ కూడా మాగంటి సునీత మీద చాలా తీవ్రమైన కమెంట్స్ చేశారు. ఆమె సానుభూతి ఓట్ల కోసమే ఏడుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అలాగే సునీత కన్నీళ్లు పెట్టి గెలవాలని చూస్తుందని మరో మంత్రి తుమ్మల అన్నారు. సో వీరి మాటలు అయితే ఇప్పుడు ఎన్నికల నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైన్లో ఉన్నారు. ఎస్ క్రాంతి, ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడడం వెనుక దీనికి అర్థం ఏంటి? అంటే మాగంటి చనిపోవడం దైవ నిర్ణయం అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి ఇలా అనడం వెనుక? కౌసల్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా సంబంధం లేనటువంటి అంశాలుగా, అప్రాధాన్యమైనటువంటి అంశాలుగా ఉన్నటువంటి కొన్ని పరిణామాలు ఇప్పుడు పతాక శీర్షికకు వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దివంగత నాయకుడు 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టినటువంటి మాగంటి గోపీనాథ్ మృతితో వచ్చింది. ఇది సానుభూతి వ్యక్తమవుతుందనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ అధిష్టానం మాగంటి సునీతకు అవకాశం కల్పించింది. ఆమెకు ఎట్లాంటి రాజకీయ నేపథ్యం లేదు, ఎప్పుడు కూడా రాజకీయాల్లో బయట తిరిగినటువంటి చరిత్ర కూడా మాగంటి సునీతకు లేదు. కానీ అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా బీఆర్ఎస్ గెలుపుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఇక్కడ మాగంటి సునీతకు టికెట్ కేటాయించింది. గోపీనాథ్ కుమారుడు, కూతుర్లు కూడా తమ తల్లి తరఫున బస్సులో తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఒక పరిణామం. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా కాంగ్రెస్ పార్టీ మాగంటి ఇప్పటి వరకు కూడా వాస్తవానికి ఎక్కడ కూడా మాగంటి గురించి కావచ్చు, మాగంటి గోపీనాథ్ వ్యవహార శైలి, పనితీరు, వీటి గురించి పెద్దగా ఎక్కడా కూడా ఇప్పటి వరకు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు. కానీ ఏకకాలంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 కీలక మంత్రులు పొన్నం ప్రభాకర్ అండ్ తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళిద్దరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి మాగంటి సునీత, ఎవరైతే మాగంటి గోపీనాథ్ వైఫ్ ఉన్నారో బీఆర్ఎస్ క్యాండిడేట్, ఆమె మీద వ్యక్తిగత కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న రెహమత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఇటు కేటీఆర్, హరీష్ తో పాటుగా బీఆర్ఎస్ నాయకులు, సిటీలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా రెహమత్ నగర్ కార్పొరేషన్ డివిజన్ ఏరియాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే మాగంటి సునీత మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. మాగంటి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతోనే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అనేటువంటి ఒక కామెంట్ చేశారు. ఈ సందర్భంలోనే ఆమె బాధపడడం, భావోద్వేగానికి లోను కావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా నిన్నటి పరిణామం. కానీ దీనికి కౌంటర్ గా, బీఆర్ఎస్ కు కౌంటర్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు నవీన్ యాదవ్ ఒక కామెంట్ చేశారు. గోపీనాథ్ మరణం అనేటువంటిది దైవ నిర్ణయం అన్నారు. అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ప్రజల్లో కూడా అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, లేకపోతే న్యూట్రల్ గా ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కామెంట్ తో కాస్త విస్మయం వ్యక్తం చేశారు. ఈ షాకింగ్ కామెంట్ ఇలా ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇటు తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళిద్దరూ కూడా మాగంటి సునీత నిన్న సభలో చేసినటువంటి భావోద్వేగపూరితమైన ప్రసంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దొంగ కన్నీళ్లకు ఓట్లు రాలవంటూ ఒక కామెంట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎస్, అయితే ఆవిడ భావోద్వేగానికి లోనయ్యి అక్కడ బాధపడడం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే మాగంటి సునీతపై మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ లేదంటే తుమ్మల నాగేశ్వరరావు కానీ చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆమె సానుభూతి ఓట్ల కోసమే ఏడుస్తుందని, అలాగే సునీత కన్నీళ్లు పెట్టి గెలవాలని చూస్తుందని వీళ్ళు విమర్శించారు. సో ఈ విమర్శలు కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? నిజానికి మనం ముందుగా చెప్పుకున్నప్పటి నుండి ఇది ఒక ప్రత్యేక సందర్భంలో వచ్చినటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో సింపతి వర్కౌట్ అవుతున్నది అనేటువంటిది బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా మార్చుకుంది.
ఎందుకంటే గోపీనాథ్ పై ఉండేటువంటి సహజంగా తనకు ఉండేటువంటి ఫాలోవర్స్ కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, మరీ ముఖ్యంగా జూబ్లీస్ నియోజకవర్గంలో మోర్ దెన్ 49% మొత్తం 4 లక్షల ఓట్లు అనుకుంటే అందులో 1,91,000 చిల్లర ఓట్లు మహిళలవే ఉన్నాయి. ఈ మహిళల ఓట్ బ్యాంక్ గంపగుత్తగా మాకు వస్తుందనేటువంటి ఆలోచనతోనే మాగంటి సునీతను ఇక్కడ రంగంలోకి దింపారు. అయితే ఈ క్రమంలో నిన్న మాగంటి సునీత భావోద్వేగానికి లోను కావడం, ఆ వీడియో వైరల్ కావడం, ఇదంతా కూడా రాజకీయాలని ఒక్కసారి వేడెక్కించింది. ఈ నేపథ్యంలోనే కౌంటర్ గా బీఆర్ఎస్ కి కౌంటర్ గా ఇక్కడ మంత్రుల వ్యాఖ్యలు చూడాలి. దీంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడ సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. మాగంటి సునీత ఓ వైపు ఏడుస్తుంటే తమ కూతురు ఎవరైతే ఉన్నారో గోపీనాథ్ కూతురు, మాగంటి సునీత కూతురు నవ్వుతూ ఉన్నటువంటి ఒక వీడియో ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ వైరల్ చేస్తోంది. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్టంట్, ఇది ఒక పిఆర్ స్టంట్ గా కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి వీళ్ళ కామెంట్స్ సోషల్ మీడియా వారు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక మనిషి మృతికి సంబంధించినటువంటి కామెంట్ కావచ్చు, తన భర్తను చనిపోయిన తన భర్తను గురించి భావోద్వేగానికి సునీత లోను కావడం కావచ్చు, ఇలాంటి సున్నితమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రుల హోదాలో ఉన్న సీనియర్లు కానీ టచ్ చేయడం అనేటువంటిది ప్రస్తుతం జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు దీనిపైన కాస్త వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఎస్, అయితే వీళ్ళ కమెంట్స్ కి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ తరపు నుంచి కానీ లేదంటే మాగంటి కుటుంబం నుంచి కానీ ఏదైనా స్పందన వచ్చిందా? లేదు, ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా ఎలాంటి స్పందన అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ చేసినటువంటి కామెంట్స్ పై ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఒక కౌంటర్ అనేటువంటిది మాత్రం ఇప్పటికి రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి వ్యాఖ్యల పైన ముఖ్యంగా నవీన్ చేసినటువంటి వ్యాఖ్యలపై మాత్రం అభ్యర్థి నవీన్ చేస్తున్న వ్యాఖ్యలపై చాలా నెగిటివిటీ అనేటువంటిది మాత్రం చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నికల నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి దీని గురించి మాగంటి కుటుంబం ఏమైనా లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుందా? ఇప్పటి వరకు కౌశల్య ఎలాంటి కామెంట్ మాగంటి ఫ్యామిలీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా కావచ్చు, దీనిపై ఎలాంటి ఫైట్ చేయబోతుంది ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ రాజకీయాల్లో నైతికత అనేటువంటి దిగజారుతుంది అనేటువంటి ఒక సున్నితమైన అంశానికి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎస్, అయితే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు చేసిన ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా కాంగ్రెస్ కి ఇది చెడ్డ పేరు తెచ్చిందని చెప్పచ్చా? తప్పకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం 1,91,000 మహిళా ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఇక్కడ కీలకంగా మారుతుంది. మహిళల ఓట్లే రేపు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేటువంటిది చాలా క్లాస్ ఏరియా, ఇక్కడ ఓటింగ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ సుమారు 30% ఓట్లు అనేటువంటివి వలస కార్మికులకు సంబంధించినటువంటి ఓట్లు, మాస్ పీపుల్ సంబంధించినటువంటి ఓట్లు. ఇలాంటి మాస్ పీపులే రేపు ఓటింగ్ లో క్రియాశీలకంగా మారుతున్న తరుణంలో, మహిళలు ముఖ్యంగా క్రియాశీలకంగా మారుతున్న తరుణంలో ఒక మహిళా అభ్యర్థి పైన, అది కూడా తన భర్త చనిపోయినటువంటి ఒక మహిళ పైన ఇలాంటి కామెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలకు దారితీసే అవకాశాలు ఉన్నట్టుగా తెలంగాణ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎస్, ఇప్పుడంతా కూడా మాగంటి గోపీనాథ్ మరణం చుట్టే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాజకీయం నడుస్తుందనే ప్రధానంగా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎస్, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాటల యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. మాగంటి గోపీనాథ్ మరణం చుట్టే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాజకీయం అయితే కొనసాగుతూనే ఉంది. మాగంటి చనిపోవడం దైవ నిర్ణయమని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. అయితే మాగంటి సునీత మీద మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే తుమ్మల నాగేశ్వరరావు హాట్ కమెంట్స్ చేశారు. ఆమె సానుభూతి ఓట్ల కోసమే ఏడుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం జరిగింది. అలాగే సునీత కన్నీళ్లు పెట్టి గెలవాలని చూస్తుందంటూ మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. సో అయితే వీళ్ళు చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయ వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికైతే ఎన్నికల నైతికతను కూడా దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శకులు చెప్తూనే ఉన్నారు. సో ఇది ఒక రకంగా అంటే కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా కాంగ్రెస్ కి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మాగంటి సునీత తన భావోద్వేగానికి లోనై తను ఏడిస్తే ఆ కన్నీళ్లను కూడా వాళ్ళు ఒక విమర్శగా చేశారు. సానుభూతి కోసమే, ఇలాగా సానుభూతి ఓట్ల కోసమే ఆవిడ కన్నీళ్లు కాలుస్తుందని చెప్పారు. సునీత కన్నీళ్లు పెట్టి గెలవాలని చూస్తుందని మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అన్నారు.
కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్తుంటే ఒక ఈ డ్రామా అంతా ఒక ఆడకూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడకూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడకూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడకూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్తుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది.